హలో గైస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అసలేం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. నేను నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేది ఒకటి తీస్తున్నాను కదా. అవునా, నిజమా? షార్ట్ ఫిల్మ్ అంటే సిరీస్ టైప్ తీస్తున్నాను అని చెప్పాను. ఇన్స్టాలో పోస్ట్లు కూడా చేశాను. దానికి అంటే వాళ్ళ గురించే నేను స్టోరీ స్టార్ట్ చేశా. ఫస్ట్ నుంచి వాళ్ళ గురించే స్టార్ట్ చేశా. అరే ఎలా తీద్దాంరా అన్నారని చెప్పి స్టోరీ రాసి స్టార్ట్ చేశా. అందులో ఒకడు అంటే ఏదో ఇష్యూ, మ్యారేజ్ విషయాల్లో, వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ విషయాల్లో సరే రావట్లేదు కదా అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆడి ఖాళీనా బోగాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ ఆడు రాగలడు కానీ తెలియట్లా. ఫోన్ చేసా, ఒక 1 వీక్ నుంచి ఫోన్ చేస్తున్నారే ఇలా లొకేషన్ గురించి వెతుక్కోవాలి అని చెప్పి ఫోన్ చేస్తున్నా. వాడేమన్నా అరే నాకు ఇలా పని ఉంది అలా పని ఉంది అని చెప్పి తప్పించుకున్నాడు. ఈ రోజు అయితే ఫోన్ చేసా, వస్తున్నాను అన్నాడు. వస్తున్నాను అని చెప్పి సరే దారిలో, ఇందాక ఫోన్ చేసా దారిలో ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఏమంటాడో తెలియదు మనకి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చూద్దాం ఏమంటాడో. వచ్చాక గట్టిగా ఇస్తాను నేనైతే, సీరియస్గా ఇస్తాము అని. అలా షూట్ మొదలెట్టింది వాళ్ళ కోసం అంటే ఏం చేయాలి, అలా టైం టు టైం ఇక్కడ ఉండాలి, చెయ్యాలి. అంతలాగా అన్నప్పుడు మొదలెట్టడం ఎందుకు చెప్పండి. నేను స్టోరీ రాశాను, డైరెక్ట్ చేస్తున్నాను, అంటే ఏం కావాలో నేనే చూసుకుంటున్నాను. ప్రతిదీ నేనే చూసుకోవాలంటే ఎలా చూసుకోగలను చెప్పండి. ఇప్పుడు వస్తాడు, వచ్చాక మాట్లాడతా. ఫోన్ చేస్తాడు, ఉంటాడు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. దగ్గరికి వచ్చానని చెప్పాడు గైస్. చూద్దాం ఎప్పుడు వస్తాడు. ఆడ కూడా తెలియట్లా. ఈశ్వర్ చూద్దాం. సరే ఏం చేస్తానన్నారు మరి. వచ్చిన ఫోన్ చేస్తున్నాడు ఆడే, చూడండి నేను ఫోన్. చెప్పరా, చెప్పు ఎక్కడున్నావు? ఎలా రావాలి? ఇంటికి రావేంటి? ఇంటికి రావేంటి? వస్తున్నాడు. రా మరి, రా. ఎక్కడున్నావు? రీచ్ ఎవరు ఉన్నావు నువ్వు? ఏది ఎక్కడ? అబ్బాయి ఉన్నావేంటి? రారా ఆడి చూడండి. రెడీ ఎక్కడ ఉన్నా పంపించాడా? రా పైకి రా. ఎన్ని రోజులకి వెళ్తే ఇప్పుడు వచ్చేసాడు. చూద్దాం. రా పైకి రా. ఇడైతే వచ్చాడు. రారా నువ్వు. రారా గజ్జుకుక్కద్దా. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అంటే ఇది ఎట్టుకుని మాట్లాడు. ఫోన్ చేస్తున్నావా? ఏ వీడియో చేస్తున్నావు ఏంటి? అది ఎప్పుడు చెప్తాను. ఏమనుకుంటున్నారు మీరు? ఆడేమో ఆడి పని మీద ఆడ. వీడియో ఎందుకు చేస్తున్నావు అసలు? వీడియో ఎందుకు చేస్తున్నావు? నాకు పెడతాను, నేను ఇది మొత్తం పెడతాను. అసలు స్టార్ట్ చేయమన్నది దేనికి? అసలు మీరు ఏంటి నాకేమో అర్థం కాదు. నాకు తెలియాలి కదా మీరేంటో. అసలు వస్తారా మానేస్తారా ఏం చెప్పట్లేదు. నేను ఒక్కరినే చూసుకోలేండి పనులన్నీ. మరి నువ్వే చూసుకోవాలి మరి. పనులన్నీ నేను ఒక్కరు చూసుకోను అంటే ఎలా చూసుకోను? మరి నువ్వే కదా రావట్లేదు. నేను ఎన్ని రోజులు అయింది పిలిచి? నువ్వే చెప్పు, ఎన్ని రోజులైంది నేను పిలిచి? అయితే 5 days అయితే 5 days 6 అయితే 5 days 6 అదే 6 days. నేను వాళ్ళ వీడియో ఎందుకు చేస్తున్నా? ఆపు. పెడతాను నేను. ఇది పోస్ట్ చేస్తాను. నేను పోస్ట్ చేస్తాను. నేను ఎన్ని రోజుల నుంచి రమ్మంటున్నాను. ఆడికంటే పనులు, పెళ్లి పనులు ఉన్నాయి అనుకోవచ్చు.
నువ్వేదో హాస్పిటల్ 2 days నేను అనుకున్నా సరే ఈడు మరి హాస్పిటల్ మరి ఒంట్లో బాగాలేదు. ఉన్నాడా? నీకు లేదా నీకా ఫ్రెండ్ కన్నా మళ్ళీ నీకు అర్థమైంది. ఏం నీ అవును. సొల్లు అబద్ధాలు ఆడతావురా? నేను చెప్పాను కదా జ్వరం ఎన్ని అన్నప్పుడు. అబద్ధాలు ఆడతా చెప్పు. జ్వరం వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉన్నా? ఏంటి కాలేజ్ లో ఉన్నా. నువ్వు కాలేజ్ అప్పుడు కాలేజ్. చెప్పాను కదా జ్వరం వచ్చిందని. జ్వరం వచ్చిందని చెప్పి నేనేం చేసా సరే ఉండరా అని చెప్పి ఒక్క రోజు కూడా రమ్మన్లా. జ్వరం తగ్గిపోయిందో లేదా నేను ఆ రోజు రమ్మన్నా వచ్చి వెళ్ళు ఒక్క రోజు అంతే. నేను అప్పుడు కూడా వారం రోజుల ముందే కేకేసాను నేను. అప్పుడు ఏం రాలేదు కదా. చేసావు? మరి రాలేదు కదా అప్పుడు పని ఉంది రాలేదు. పని ఉండరా? ఏం పనులు ఉన్నారా నీకు? మహా అయితే నువ్వు ఏంటి బయటికి వెళ్తావు వర్క్ ఏదో ఒక్క రోజు ఉండిద్ది మహా అయితే. అది ఒక్క రోజు వెళ్తావు లేదు లేదంటే 2వ రోజు కాలినమాట. ఇప్పుడు వచ్చాము ఈ వీడియోలు చేసుకుందాం అనుకున్నాము, టీం రెడీ చేస్తున్నాను. మీరు టైంకి ఉండాలా లేదా? నేను పిలిచినప్పుడు టైంకి ఉండాలా లేదా చెప్పు. నువ్వు చెప్పు ఉండాలా లేదా? ఉండాలి. ఏమన్నారు మీరు స్టార్ట్ చేసేటప్పుడు? అసలు వస్తామని చెప్పండి ఆయనకి. వస్తాము మేము టైంకి ఉంటాము మేము చేస్తామరా ఇలా చేద్దామరా అని చెప్పారా లేదా? సరే అని దానికి నమ్మకం పెట్టుకుని నేను స్టార్ట్ చేశాను లేదా? స్టార్ట్ చేసావు. చెప్పు ఎవడైనా ఎంత ఓపికగా ఉంటాడా? ఉండాలి. నేను ఏ టైంకి పిలిచా? పొద్దున్న ఏ టైంకి పిలిచా చెప్పు. ఇప్పుడు 9. బ్యాక్ వీడియో పెడతాను ఒకసారి. బ్యాక్ వీడియో పెడుతున్నాను కదా ఇప్పుడు చెప్పు. ఇట్రా ఇట్రా నీ ఫేస్ ఆనదు. జాతర అనాలి కదా మీరు, ఆనాలి ఫేస్ ఇటు ఆనాలి అంతే తెలిసింది. చెప్పు ఇప్పుడు చెప్పు. పొద్దున 9 పిలిచా. 9 పిలిచా. ఏ టైంకి వచ్చావు? నేను పిలవాలా? నైట్ ఫోన్ చేశాను నీకు. నైట్ ఏ టైంకి ఫోన్ చేశా? ఎన్నిసార్లు చెప్పా నీకు? అరే ఈ టైంకి ఇక్కడ ఉండరా, పొద్దున్న లొకేషన్ ఎత్తుక్కోరురా అని చెప్పా. లొకేషన్ ఎత్తుక్కుందామని ఇన్ని వారం ముందు పిలిచాను గైస్. వారం ముందు పిలిచా. వారం నుంచి ఏం చేస్తున్నాడు అడగండి. ఏం చేస్తున్నావు వారం నుంచి? బయట తిరుగుతున్నాను. దేనికిరా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? బయట తిరుగుతున్నదంతా రెక్లెస్ చెప్తున్నా చూడండి. అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. నిన్నేమన్నా? మిమ్మల్ని అడిగే స్టార్ట్ చేశా. అడిగే స్టార్ట్ చేసావు. ఎందుకురా మరి నన్ను ఇంతలా టెన్షన్ పెడతారు? ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. ఆ స్టోరీ నేనే రాసుకోవాలి, డైరెక్షన్ నేనే చేసుకోవాలి, ప్లేస్ నేనే ఎత్తుకోవాలి, అన్ని నేనే ఎత్తుకోవాలంటే అలా చేయండి చెప్పు. అన్ని నువ్వే చూసుకోవాలి. మరి నువ్వు స్టార్ట్ చేసింది నువ్వే కదా. స్టార్ట్ చేసింది నేనే. సపోర్ట్ చేస్తాను అన్న వాళ్ళు ఎవరు? సపోర్ట్ చేస్తామని చెప్పు. 10 సార్లు వచ్చేస్తా డైలీ వచ్చేస్తా చెప్పమేంటి? అసలు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అసలు మీరు వీడియో పార్ట్ 2 కూడా ఉంది గైస్. అండ్ ఇలా నీకు గొడవ అయింది, పెద్ద గొడవ అయింది. అసలు ఉంచాలా తీసేయాలా నాకు ఏం అర్థం కావట్లేదు. నేనైతే చాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకైతే ఏడుపు వస్తుంది. పార్ట్ 2 చూడాలనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి రెడీగా పెట్టుకోండి. పార్ట్ 2 అయితే రిలీజ్ చేస్తాను. ఒక 1 weekలో రిలీజ్ చేస్తాను. అంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, బాయ్.